మేడ్చల్ కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ దగ్గర విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనకు ఎన్ఎస్యుఐ ఏబీవీపీ మద్దతు ప్రకటించింది. హాస్టల్ ఆవరణలో ధర్నా చేసిన విద్యార్థినుల దగ్గరికి ఏబీవీపీ మహిళా నేతలు గేట్ల దూకి వెళ్లారు. విద్యార్థి సంఘాలకు చెందినటువంటి మహిళా నేతలు కూడా కాలేజ్ హాస్టల్ లోపలికి గేట్ ఎక్కి లోపలికి దూకి వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. రాత్రి విరమింపజేశారు. కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం ముందు పెట్టారు. కానీ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారంటూ రాత్రి నుంచి విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన ఎన్ఎస్యుఏ విద్యార్థి సంఘ నాయకులు కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్లారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు అక్కడి సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. నిందితులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ ఆందోళనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుంచి విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. రాత్రి విరమింపజేశారు. కొన్ని డిమాండ్లను కూడా వాళ్ళు కాలేజీ యాజమాన్యం ముందు పెట్టారు. కానీ ఈ రోజు ఉదయం కాలేజీ యాజమాన్యంతో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్న ఆందోళనతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తును చేపట్టారు. అయితే హాస్టల్లో వంట చేసే వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మేరకు 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లోపల ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని సంఘ నాయకులు కూడా వీరికి మద్దతుగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు దాన్ని కూడా రాళ్ళతో పగలగొట్టే పరిస్థితి. గేట్లు కూడా గేట్ గీట్లు లోపలికి వెళ్ళే పరిస్థితి ఇండోర్స్లో చూసుకోవచ్చు. విద్యార్థులను బయట కూర్చొని ఇప్పటికే ఆందోళన నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా విద్యార్థి సంఘ నాయకులు గేటు దూకి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్లారు. ఏసీబీ మాత్రం లోపల విద్యార్థులతో మాట్లాడడం వాళ్ళకి శాంతింప చేశాము. లోపల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఏసీబీ అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం మాకు న్యాయం జరగట్లేదని బయట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. విద్యార్థులను లోపల ఆందోళన చేస్తున్నారు.